మణికొండలో ఉండే ఒక క్లయింట్ శారీ ప్రీప్లేటింగ్ కోసం ఇచ్చారు. ఈ క్లయింట్ నాకు ఆల్రెడీ రిపీటెడ్ క్లయింట్. తనకి నేను ఎప్పుడు చేసిన శారీస్ చాలా బాగా నచ్చుతాయని శారీ ప్రీప్లేటింగ్ నా దగ్గర చేపించుకుంటారు. మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి శారీస్ అయితే 2 సెట్స్ తెచ్చిచ్చారు. ఒక శారీకి డైరెక్ట్ గా తీసుకున్నాను మెజర్మెంట్స్. నెక్స్ట్ శారీ ఆ మెజర్మెంట్స్ ముందు శారీ తీసుకున్నాను కదా, దాన్ని బట్టి సెకండ్ శారీ కూడా తీసేసుకున్నాను. శారీ మనం ప్రీప్లేటింగ్ చేయాలన్నా, లైవ్ శారీ డ్రేప్ చేయాలన్నా అసలు లైన్స్ లేకుండా చూసుకోవాలి. కంప్లీట్ గా శారీ ఐరన్ చేసి మనం శారీ డ్రేప్ చేసుకోవాలి. సో పళ్ళు ప్లీట్స్ పెద్ద టాస్క్ శారీలో. అది పర్ఫెక్ట్ గా పెట్టగలిగామంటే ఆటోమేటిక్ గా శారీ మొత్తం పర్ఫెక్ట్ గా వస్తుంది. సో మనకి న్యూ క్లయింట్ కంటే కూడా ఆల్రెడీ రిపీటెడ్ క్లయింట్ మన దగ్గరకు వస్తున్నారంటే చాలా హ్యాపీ కదా. మన వర్క్ నచ్చితేనే కదా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గర తెచ్చిస్తారు. సో ఇక్కడ ఏంటంటే చెస్ట్ ప్లీట్స్ ఎలాగో మనం కొంచెం స్టీమ్ ఇస్తాము. సెంటర్ ప్లీట్స్ అనేది ఫ్లఫీ ప్లీట్స్ ఉన్నాయి చూసారా, అది బాక్స్ ఫోల్డింగ్ చేయడం వల్ల కొంచెం అయితే డిస్టర్బ్ అవుతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాకపోవచ్చు. ఆ ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతాయి. సో ఇలా చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో సెంటర్ ప్లేట్స్ అలాగా మీరు లైవ్ శారీ డ్రేప్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను. లైవ్ శారీ పర్ఫెక్ట్ గా వస్తుందని కూడా చెప్పొచ్చు. సెంటర్ ప్లేట్స్ చెప్పాలి అంటే చెస్ట్ ప్లేట్స్ లైవ్ శారీలో అయినా అలానే వస్తుంది, ప్రీ ప్లేటింగ్ అయినా అలానే వస్తుంది. ఎందుకంటే మినిమం మనం స్టీమ్ అనేది ఇస్తాం కంపల్సరీ చెస్ట్ దగ్గర. సో ఎందుకంటే టిష్యూ ఫ్యాబ్రిక్ మిక్స్ అయి ఉంటుంది. సో మనం అలా చుట్టుకొని కట్టుకోలేం కదా. సో ప్రొఫెషనల్ లుక్ కావాలి అంటే కొంచెం మినిమం స్టీమ్ ఇచ్చే మనము డ్రేప్ చేసుకుంటే మంచి లుక్ అనేది కనిపిస్తుంది, ప్రొఫెషనల్ లుక్. సో ఓవరాల్ గా ఈ శారీ ప్రీప్లేటింగ్ అయితే ఇలా చేసేసాను. సో తనకి హ్యాంగర్ ఫోల్డింగ్ కావాలన్నా ఇస్తాను, బాక్స్ ఫోల్డింగ్ కావాలన్నా ఇస్తాము. హ్యాంగర్ ఫోల్డింగ్ అనేది ప్రీప్లేటింగ్ ఫ్లఫీ ప్లేట్స్ డిస్టర్బ్ అవ్వకుండా హ్యాంగర్ కి మేము తగిలించి ఇస్తాము. ఇలా బాక్స్ ఫోల్డింగ్ అనేసరికి కవర్ లో పెడతాం కాబట్టి జస్ట్ సెంటర్ ప్లేట్స్ మాత్రమే కొంచెం ఫ్లఫీ ప్లేట్స్ అనేది డిస్టర్బ్ అవుతాయి. రిమైనింగ్ అంతా చాలా బాగా వస్తుంది. సెకండ్ సారీ కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను ఇలాగే ఐరన్ చేసేసుకున్నాను. లైన్స్ అయితే చూసుకోకుండా మీరు ఐరన్ చేసి డ్రేప్ చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి శారీ డ్రేప్ చేసేటప్పుడు. సో పళ్ళు ప్లేట్స్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు 1 by 1 కూడా పెట్టుకోవచ్చు. ఇలా జిగ్జాగ్ లాగా లెఫ్ట్ రైట్ కూడా పెట్టుకోవచ్చు. చెస్ట్ ప్లేట్స్ పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ ప్లేట్స్ ఏంటంటే చెస్ట్ లెంత్ తీసుకుంటాము, దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. మనం చెప్తూ ఉంటాం కదా చెస్ట్ కవరింగ్ కావాలి అనేసి, అది లైవ్ శారీలో కూడా వడ్డానం పెట్టేసి చెస్ట్ కవరింగ్ అనేది ఇవ్వచ్చు. వడ్డానం లేకున్నా కూడా ఇలా ప్రీప్లేటింగ్ చేసింది అయితే పర్ఫెక్ట్ గా కవరేజ్ అనేది వస్తుంది. మణికొండలో ఉన్న వాళ్ళు మీరు ఎవరికైనా ఎలాంటి శారీ బాక్స్ ఫోల్డింగ్ ప్రీప్లేటింగ్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.